హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే క్యాప్సికమ్ టొమాటో చట్నీ అండి. క్యాప్సికమ్‌లో ఎన్ని పోషకాలుంటాయో మనకు తెలుసు. క్యాప్సికమ్‌లో ఉండే విటమిన్స్‌కి తోడుగా నేను మునగాకు కూడా వాడుతున్నానండి. మునగాకు కూడా వాడి క్యాప్సికమ్, మునగాకు చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకునే ఈ చట్నీని ఎంతో రుచిగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు, కొవ్వు కరగాలనుకున్న వాళ్ళకు, డైట్‌లో ఉన్న వాళ్ళకి, డయాబెటిస్ వాళ్ళకి మెయిన్‌గా చాలా హెల్తీగా ఉంటుందండి. చూడండి మునగాకు ఎంత ఫ్రెష్‌గా ఉందో. ఇది ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే మనం ప్రతి వంటలో కూడా మెంతి కూర, పుదీనా ఎలా వాడుకుంటామో అలా వాడుకోవచ్చు. తాలింపులలో వాడుకోవచ్చు. సో, నేనిప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. నేనిప్పుడు ఈ పచ్చడి కోసం ఒక 5 టమాటోలు, 2 క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వులు, మెంతులు, కొంచెం మినప్పప్పు, ధనియాలు, వెల్లుల్లి, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. సో, వంటలోకి వెళ్దామా మరి? ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెమే ఆయిల్ వేయాలండి. కొంచెమే ఆయిల్ వేసేసి మెంతులను, మినప్పప్పు, ధనియాలు ఉన్నాయి కదా, ఇవి వేపేసుకోవాలి. వాడుతున్నట్టుగా జీలకర్రను కూడా వేసి వేపుకోవాలి. మంచిగా కలుపుతూ వేపుకోవాలి. చూడండి, ధనియాలు ఇవి మొత్తం వేగిపోయినవి. ఇవి తీసి పక్కకు పెట్టుకుందాం. తర్వాత నువ్వులు ఆయిల్ లేకుండానే వేపుకోవాలండి. నువ్వులకి ఆయిల్ అవసరం లేదు. నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయండి. నువ్వులలో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఎముకలకు చాలా మంచిది నువ్వులు అనేది. చూడండి, నువ్వులు వేగిపోయినవి. ఇప్పుడు తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే మూకులో కొంచెం ఆయిల్ వేసుకొని, చూడండి ఎంత కొంచెం వేస్తున్నానో ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మునగాకుని కడిగి పెట్టుకున్నదే అండి. స్టార్టింగే మునగాకు వేసేయాలి. కొంచెం వేగనిస్తున్నాక, కొంచెం వేగినాకే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 2 కలిపి వేపుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి మునగాకు ఇంత చక్కగా కలిపి వేగిపోతున్నాయో. ఇవి పచ్చిమిర్చి అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా, మునగాకు అనేది ఆల్రెడీ వేగిపోయింది. ఇప్పుడు నూనెలో వేసుకోవడం వల్ల ఏంటంటే మునగాకులో ఉన్న పసరితనం, చేదుతనం ఉండదండి, ఏర్పడదు మనకు నూనెలో వేపితే. అందుకే నూనెలో ఫస్ట్ మునగాకుని వేపుకోవడం. పచ్చిమిర్చి అనేది ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆయిల్ అనేది ఎంత కొంచెం వాడితే అంత హెల్దీగా ఉంటుంది. మనం చూడండి ఎంత తక్కువ వాడాము. పచ్చిమిర్చిని కలుపుతూ వేపుకోవాలి. ఇది తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే మూకుట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న క్యాప్సికమ్ని ఇందులో వేయాలి. ఇందులో క్యాప్సికమ్ వేగుతుంటే చిన్న రవ్వ చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఇందులో వేయాలి. క్యాప్సికమ్ తిన్నట్టుగా ఉడికిపోయింది. ఈ కూరగాయలు ఎంత మంచిగా వేగితే పచ్చడికి టేస్ట్ అంత బాగా వస్తుందండి. చూడండి, ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటోను, ఆనియన్ ఇందులో వేసేసి వీటితో ఉన్నట్టుగా ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా ఇందులోనే వేసి ఉడికించుకోవాలి. ఇవన్నీ చక్కగా మెత్తబడేదాకా కలుపుతూ ఉడికించుకోవాలి. ఆలోపు మనం ముందు వేపి పెట్టుకున్నవన్నీ ఒకసారి మిక్సీ చేసి పెట్టుకుందాం. వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఆలోపు మనం ముందు వేపి పెట్టుకున్నవన్నీ ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి, నువ్వులు, ధనియాలు అన్నీ ఒకసారి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, క్యాప్సికము, టమాటో అన్నీ చక్కగా ఉడికిపోయినవి.
ఇప్పుడు వీటిని చల్లారేదాకా మిక్సీ వేసుకోవటమే. ఇలా కలుపుతూ ఉడికించడం వల్ల అన్నీ మంచిగా ఉడికిపోయినాయండి. చూడండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా పట్టి పెట్టుకున్న దీంట్లోకి పొడట్లోకి కొంచెం వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఇలా రుబ్బి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. చట్నీకి తాలింపు వేసుకోవాలి. కొంచెం వేయాలండి ఆయిల్. ఆయిల్ వేరైనాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసేసి స్టవ్ బంద్ చేసుకో. రుబ్బి పెట్టుకున్న ఇచ్చగా తాలింపు అనేది పెట్టుకోవాలి. వేసుకుని క్యాప్సికమ్, టమాటో, మునగాకు పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని పౌష్టికాహారాలతో కూడిన భోజనాన్ని ఎంజాయ్ చేయండి. నా వంట నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.